హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను భూపాల్ రెడ్డి, ఐటీ ప్రొఫెషనల్ ఫ్రమ్ హైదరాబాద్, సూపర్ కింగ్స్ టీమ్. ఈరోజు స్టోరీ టెల్లింగ్ సెషన్ని శ్రీకర్ సార్ చాలా చక్కగా చెప్పారు. మొదటగా మనము ఎన్నో డైలీ స్టోరీస్ వింటుంటాం, బట్ ఈ స్టోరీ టెల్లింగ్ అంటే ఏంటి అనేది అక్కడ స్టార్ట్ చేశారు. సో ఈ స్టోరీ టెల్లింగ్ ఎందుకు అసలు అనేది, ఏదైనా ఒక విషయాన్ని మనం ఎవరికైనా చెప్పినప్పుడు డైరెక్ట్గా చెప్తే వాళ్ళు నొచ్చుకోవచ్చు. అదే కనుక మనం ఒక మంచి స్టోరీ రూపంలో చెప్తే వాళ్ళు మెచ్చుకోవచ్చు. అలా స్టార్ట్ చేశారు. ఇంకా సెషన్ అక్కడ నుంచి కంటిన్యూస్గా ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసేసి చాలా చక్కగా చెప్పారు. ఇంకా ఈ స్టోరీస్ అనేటివి ఇప్పుడే కాదు, ఆది మానవుల కాలం నుంచి ఉన్నాయి అని చెప్పారు. అప్పటి నుంచి కూడా ఈ బుక్స్ అనేటివి లేని టైం నుంచి కూడా స్టోరీస్ అనేటివి వాళ్ళు స్టోన్స్ పైన, రాక్స్ పైన బొమ్మల్లాగా మనకు రిప్రజెంట్ చేశారని చాలా డీటెయిల్గా చెప్పారు. తర్వాత మనకి స్టోరీ యొక్క యూజెస్, ఈ స్టోరీ టెల్లింగ్ వల్ల ఎదుటి వాళ్ళకి మనం అర్థమయ్యే విధంగా అండ్ వాళ్ళ లిజనింగ్ స్కిల్స్ పెరుగుతాయని, ఇంకా ఈ స్టోరీ టెల్లింగ్ ఎందుకోసం మనం మామూలుగా యూట్యూబ్లో కానీ లేదా ఫోన్లో కానీ ఎక్కడైనా స్టోరీ చూడొచ్చు, మరి చెప్పడం ఎందుకు? మనం చూస్తే కనుక ఫోన్లో ఎక్కడైనా మనం చూస్తాము, వింటాము. అదే ఒక స్టోరీ కనుక చెప్తే వినే వ్యక్తి వినుకుంటూ వాళ్ళ మెంటల్ కెపాసిటీని బట్టి వాళ్ళు ఎంతైనా ఇమాజిన్ చేసుకుంటారని ఒక మంచి స్కిల్ అని చెప్పారు. అండ్ ఇంకొకటి, ఈ పర్సనల్ గ్రోత్ గురించి ఈ స్టోరీ టెల్లింగ్ వల్ల యాజ్ ఏ పర్సనల్గా చాలా గ్రో అవుతారని, అలానే ఇండివిజువల్స్ చాలా పర్సన్స్ అలా డెవలప్ అవుతుంటే కనుక ఒక సొసైటీ కూడా ఒక మంచి డైరెక్షన్లో గ్రో అవ్వకుంటూ వెళ్తుందని చెప్పారు. ఇంకా తర్వాత స్టోరీస్, ఒక స్టోరీలో ఏముంటాయి, మొదటిగా ఒక నేపథ్యం అని, తర్వాత ఒక ఎత్తుగడ, ఒక కొనసాగింపు, ఒక ముగింపు, ఒక కొసమెరుపుతో ఉంటుందని, ఒక మంచి స్టోరీస్తోని రిలేట్ చేసేసి చాలా డీటెయిల్గా అర్థమయ్యే విధంగా చెప్పారు. ఇంకా తర్వాత స్టోరీ చెప్పాలంటే ఎంత టైం చెప్పాలి, జనరల్గా ఒక సెషన్ కనుక యాజ్ ఎ స్పీకర్గా మనం చెప్తే అందులో మ్యాక్సిమం ఒక స్టోరీ అనేది 2 minutes దాటి ఉండకూడదని, ఇంకా 1 minute స్టోరీస్, 30 second స్టోరీస్ కూడా ఉంటాయని చెప్పేసి ఆ స్టోరీస్ని కూడా చెప్పి చాలా డీటెయిల్గా చెప్పారు. ఒక సెషన్లో మన స్టోరీ అనేది ఒక పార్ట్ అయి ఉండాలి, కానీ సెషన్ మొత్తం స్టోరీలాగా ఉండకూడదని చెప్పారు. ఇంకా తర్వాత యూజెస్ చెప్పారు. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ గురించి చెప్పారు. ఈరోజు ప్రతి కార్పొరేట్ ఆఫీస్లో ఈ పీపీటీ ప్రజెంటేషన్స్ కన్నా ఎక్కువ ఈ స్టోరీ టెల్లింగ్ గురించే ఇంపార్టెన్స్ ఉందని చెప్పారు. ఫైనల్గా లక్ష్యం ఏంటి అంటే ఎడ్యుకేషన్ త్రూ ఎంటర్టైన్మెంట్ చెప్పారు. సో ఓవరాల్గా సెషన్ వండర్ఫుల్ సెషన్, అంటే చాలా ఇన్సైట్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.